నమస్తే. ఇక ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడాల్సినటువంటి అధికారులు నిమ్మకి నీరెత్తనట్లు చూసి చూడనట్టు వ్యవహరిస్తా ఉంటే ఇక అక్రమార్కులకి అడ్డేముంటది. నిజామాబాద్ జిల్లాలోని కొత్తగా ఏర్పాటైనటువంటి పోతంగల్లో అక్రమ ఇసుక దందా భారీగా జరుగుతా ఉన్నది. ఇక పొతంగల్ వాగులో అర్ధరాత్రి మొత్తం ట్రాక్టర్లతోటి అక్కడ ఉన్నటువంటి జేసీబీలతోటి ఇసుకను తోడుకోవడం, అక్రమంగా అమ్ముకోవడం, కోట్లు గడించుకోవడం ఇదే జరుగుతా ఉన్నది. మరి పర్మిషన్ ఉందా? పొతంగల్లో మంజీరా ఆ నది దగ్గరలో ఉన్నటువంటి పొతంగల్ వాగులో ఇసుక తవ్వుకునేదానికి పర్మిషన్ ఉందా? ఇక నిన్న సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ అయింది. 135 ట్రాక్టర్లకు సంబంధించినటువంటి ఆ ఇసుక ఆ డంప్ని అక్కడ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అసలు తవ్వేటప్పుడు అధికారులు ఏం చేశారని అడుగుతా ఉన్నాం. తవ్వేటప్పుడు అధికారులు ఏం చేశారు? మరి నిన్న ఒక్కరోజే ఇసుక దందా జరిగిందా? గత కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా అక్కడే ఉన్నటువంటి పొతంగల్ మండలంలో ఉన్నటువంటి కొందరు అక్రమార్కులు ఇక అధికారుల అండతోటి, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ పొలిటికల్ అండతోటి ఆర్థిక బలం ఉందని చెప్పేసి ఇష్టానుసారంగా వ్యవహరించుకుంటూ పోతా ఉన్నారు. నిన్న పోయినరు ఏదో ఇక కొద్దిగా ఆడ సీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. మరి ఇన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి దందా పరిస్థితి ఏంటి అని అడుగుతా ఉన్నాం. చెక్ పోస్టులు ఉన్నాయి. చెక్ పోస్టులో తనిఖీ చేయాల్సినటువంటి మరి పోలీస్ అధికారులు ఎప్పటి నుంచో జరుగుతుంది. అక్కడ పోతంగల్ వాగులో అక్రమంగా ఇసుక దందా బీభత్సంగా జరుగుతా ఉన్నది. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? చాలా టాలెంటెడ్గా, చాలా తెలివిగా వీళ్ళు ఇల్లీగల్ బిజినెస్ ని లీగల్ చేసేస్తారు. ఇక ఇది ఇల్లీగల్ కదా, ఆడ ఇసుక తవ్వకూడదు, ఆడ ఎత్తకూడదు, అమ్మకూడదు. ఏం చేస్తారంటే ఇక తవ్వేటప్పుడు కానీ, లేకపోతే డంప్ చేసినప్పుడు కానీ, రవాణా చేసినప్పుడు కానీ దొరికితే ఇక ఆడ కొద్దిగా ఏం చేస్తారంటే అదంతా కూడా ఫైన్లు వేస్తారు. ఇక ఫైన్లు వేస్తే ఏం లాభం? ఈజీ, వేసుకో, ఫైన్ వేసుకుంటే వేసుకో. ఫైన్ వేసుకుంటే మహా అయితే ఓ 10,000 కడతాం, ఓ ట్రిప్కి. ఆ తర్వాత దాన్ని అమ్ముకుంటే 50-60 వేలు వస్తాయి. వస్తాయి. మీరు చేస్తే ఏముండదు, 10,000. ఒకవేళ మహా సీజ్ చేసి తీసుకుపోయి ప్రభుత్వ కార్యాలయం దగ్గర, ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర మొత్తం డంప్ చేసిండ్రు అనుకోండి, దాన్ని పాడుకోవాలి కదా, మళ్ళీ దాన్ని పాట పాడుకోవాలి. దేనికి పాట పాడుకోవాలి? ప్రభుత్వ కట్టడాలు ఏమైనా జరిగితే, ప్రభుత్వ భవనాలు ఏమైనా నిర్మితమైతే పాట పాడుకోవాలి కదా, మళ్ళీ వీళ్ళే పాడుకుంటారు. ఈడ ఎవరైతే తవ్వుకున్నారో అక్రమంగా, ఆడ సీజ్ అయిన తర్వాత కూడా దాన్ని వాళ్ళే పాడుకుంటారు. మా అయితే ఓ ట్రాక్టర్కి అప్పుడు 900 తీయాల్సి ఉంటుంది, ఓ 1000 రూపాయలు లెక్క పాట పాడుకుంటారు. మా అయితే 100-200 తేడాతో పాట పాడుకుంటారు. మళ్ళీ వీళ్ళే దాన్ని అక్రమంగా మళ్ళీ అమ్ముకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది ఆడ జరుగుతున్నటువంటి కథ. మరి పోలీస్ డిపార్ట్మెంట్ కి, తర్వాత అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ కి మరి ఇదంతా తెలుసా? ఒకవేళ తెలిస్తే ఇదంతా ఎందుకు ఆపలేకపోతా ఉన్నారు? ఎందుకు పూరా మొత్తం ట్రెంచింగ్ కొట్టించలేకపోతా ఉన్నారు? ఎందుకు మరి అక్కడ పొతంగల్ వాగు దగ్గర ఒక అధికారిని, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ అధికారిని కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఒక రెవెన్యూ అధికారిని కానీ ఎందుకు కంటిన్యూషన్ గా ఉంచలేకపోతా ఉన్నారు? రోజు చెక్ పోస్టులు దాటుకొని అర్ధరాత్రులు పోతున్నాయి కదా ట్రాక్టర్లు. రోజు అర్ధరాత్రి జేసీబీలు తీసుకుపోయే అక్కడ అక్రమంగా ఇసుక నవ్వుకుంటా ఉన్నారు కదా, ప్రభుత్వ ఆస్తుల్ని దుర్వినియోగం చేస్తా ఉన్నారు కదా. మరి ఎందుకు ఈ ఒక్కసారికే అంటే ఒకటి చూపించాలా ప్రజలకి? అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇగో సీజ్ చేసినాం. అసలు తవ్వేదే లేని దానికి ఎట్లా సీజ్ చేస్తారు? తవ్వడమే లేదు, సీజ్ చేసుడు ఏంటిదని అడుగుతా ఉన్నాం. మరి ఇక ప్రభుత్వ నిబంధనలు పాటించి ప్రభుత్వానికి పైసలు కట్టుకొని లక్షలు కోట్లు వెచ్చించి పాటలు పాడుకొని మరి వాళ్ళ పరిస్థితి ఏంది? చెప్పండి. వీళ్ళు ఈ రకంగా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉంటే కోట్లు పెట్టి టెండర్లు వాడుకుని మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ఇక అంతే సంగతిలా. ఇక వాళ్ళేమో టెండర్లు వాడుకొని ఆ లక్షలు వెచ్చించి ప్రభుత్వ నిబంధనల ప్రకారం చేసుకుంటా ఉంటే ఇగో ఇట్లా అసలు ఏడా లేనే లేదు. ఒక్క 1% కూడా ఎక్కడ అనుమతులు లేనటువంటి ఇసుకని మొత్తం కూడా పొతంగల్లో తీసుకొని పోతా ఉన్నారు. మరిగా ఇలాంటి అక్రమ దందాని అక్కడ అధికారులు చూసి చూడనట్టు మీరు స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తే ఒక్క ఇసుక రేణు కూడా బయటికి పోవడానికి ఉండదు. ఏదో ఇక బాగా ప్రెజర్ అయిపోయింది, బాగా కంప్లైంట్లు వచ్చేసినాయి, ఇక ఇప్పుడు సీజ్ చేయకపోతే తప్పదు. మంచిదే, మీరు సీజ్ చేశారు, మంచిదే. కానీ అసలు జరగకుండా, అక్కడ అసలు తవ్వకుండా అటు దిక్కు చూడాలంటే కఠినమైనటువంటి చర్యలు ఎప్పుడైతే తీసుకుంటారో మీరు, ఇగో అప్పుడే ఈ అక్రమ దందా ఆగుతుంది. కొత్తగా ఏర్పడైనటువంటి
పొతంగల్ వాగులో ఆ మంజీరా నదికి అనుసంధానంగా ఉన్నటువంటి పొతంగల్ వాగులో అక్రమ ఇసుక దందా అసలు ఇక కోట్లు గడించుకుంటా ఉన్నారు. కోట్లు గడించుకుంటా ఉన్నారు. అధికార ఆమ్, ఉంది, అధికారులు మద్దతిస్తా ఉన్నారు, లేకపోతే రాజకీయ పరంగా ఏది ఏమైనా సరే ఇగో అక్కడ ఉన్నటువంటి టిఎస్ఎండిసి అధికారులు కానీ, రెవెన్యూ ఆఫీస్ ఆఫీసర్లు కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు కానీ స్ట్రిక్ట్ గా పనిచేయండి, ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడేటటువంటి ప్రయత్నం చేయండి. చూడండి ఒక్కసారి భారీ ఎట్లా దొరికిందో చూడండి. ఇక మొత్తం ఎట్లా రాసులు రాసులు పోసిరు, తోడుకోవడం, తీసుకురావడం, రాసులు పోసుకోవడం, ఆరాంసే నైట్ పూట దాటిచ్చేయడం. మహా దొరికితే ఓ 10,000 కడతాం ఓ ట్రిప్కి, అది అమ్ముకుంటే 50,000 వస్తాయి, లేకపోతే పాట మళ్ళీ వీళ్ళే పాడుకుంటారు. మరి ప్రభుత్వానికి లక్షల లక్షలు కోట్లు కట్టి టెండర్లు పాడుకున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటిది? ఇలాంటి అక్రమార్కులు ఎంతో మంది విచ్చలవిడిగా దందాలు చేస్తా ఉంటే, అధికారులు సహకరించుకుంటా ఉంటే, ఇలా టెండర్లు వాడుకున్న వాళ్ళంతా కూడా అమాయకులు అయిపోతా ఉన్నారు, నష్టాలు అయిపోతా ఉన్నారు, నష్టాలు వచ్చేస్తా ఉన్నాయి. బాజాప్తా చెప్తా ఉన్నాం, అధికారులు స్ట్రిక్ట్ గా పనిచేయండి. నిజామాబాద్ లో ఉన్నటువంటి మరి అక్కడ టిఎస్ఎండిసి అధికారులు కానీ ప్రధానంగా ఇగో ఇది ఇంతకుముందు పాత మండలి, ఇది పాత మండలి వచ్చేసేసి మరి కొడగిరి మండలం ఉండేది, ఇప్పుడు పొతంగల్గా డివైడ్ అయింది. అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కానీ, దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు కానీ స్ట్రిక్ట్గా వీటన్నిటి కూడా సీజ్ చేసి అక్రమార్కుల మీద కఠినమైనటువంటి కేసులు బుక్ చేయండి, చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం.